కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జటకా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. 14 ఏళ్లుగా అనుమానంతో వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన ఒక భార్య వేద ఈరోజు బతుకు జటకా బండిలో. రోజమ్మకు యేసుతో పెళ్ళై 14 ఏళ్లయింది. పెళ్లి చేసుకుని అప్పగింతలు పూర్తయి మొదటిసారి అత్తారింటికి వెళ్తున్న సమయంలోనే యేసు తనను అనుమానించి కొట్టాడు అని చెప్తోంది రోజమ్మ. పెళ్లైన నాటి నుండే అనుమానంతో వేధించి హింసించడం మొదలుపెట్టిన యేసు 14 ఏళ్లుగా ప్రతి కదలికను అనుమానిస్తూ తను చితకబాదుతున్నాడు అని, చివరకు అన్నతో కూడా అనుమానం అంటగట్టిన యేసుతో విసిగిపోయాను అని, తన బాధను పంచుకున్నా కూడా తల్లిదండ్రులు భరిస్తూ భర్తతో బ్రతకమంటూ చెప్పేసరికి దిక్కుతోచని పరిస్థితుల్లో బ్రతుకుతున్న రోజమ్మ న్యాయం కోసం బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి రోజమ్మ తన పిల్లలతో ఇక్కడికి వచ్చింది. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 మేడం. 3. మమ్మీతో మాట్లాడతాను, నువ్వు కొంచెం బయట వెళ్ళి కూర్చుంటావా? చెప్పమ్మా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత 2 రోజులకి ఇక్కడ బస్సులో మేము నైట్ ఎక్కినాం మేడం. నైట్ ఎక్కుతుంటే ఆ బస్సులోనే ఇక బాగా కొట్టింది మేడం. ఎందుకు కొట్టాడు? అందరూ ఇట్లా సాగనంపుతారు కదా మేడం, ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం కలిసి ఇక ఆడపిల్లలు సాగనంపుతారు కదా మేడం. మగవాళ్ళు ఎందుకు నీకు బాగా చెప్పారు, మగవాళ్ళు ఎందుకు నిన్ను అట్లా సాగనంపారు, నీకు వాళ్ళకి ఏం సంబంధము? అప్పటి నుంచే కొట్టడం? కొట్టింది మేడం. బస్సులో బాగా బూడతాడు, బాగా కొట్టింది మేడం. లేకుండానే కొడుతున్నాడు. వాళ్ళ అమ్మ కూడా ఉంది, ఎంబడే ఉంది వాళ్ళ అమ్మకి. ఇట్లా వాళ్ళ అమ్మ ఏం అడగలేదు ఎందుకు కొడుతున్నావు అని? అన్నదమ్మ ఎందుకు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నావు అంటే నీకేం తెలియదు అమ్మ దీని సంగతి, ఇది ఆలోచన అంతా నాకు తెలుసు, దీని యాక్టింగ్ అంతా నాకు తెలుసు, దీనికి ఎవడున్నాడో నాకు తెలుసు అని ఆ రోజు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అదంతా అప్పుడు నేను అడగలేదమ్మ, నాకు తెలియలేదు అప్పుడు సరిగా. ఇక అప్పుడు సరే నువ్వు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2-3 సంవత్సరాలు అయిన తర్వాత బయటకు పైన పొమ్మన్నాడు అమ్మ. పైన పోయినాం. ఇక నీకు స్టైల్ ఎక్కువ ఉంది, ఎవరిని పెట్టుకున్నావాడా, ఎవరినో ఉంచుకున్నావు అనుకని కొట్టిండమ్మ. మళ్ళీ బాగా కొట్టిండు. పనికి పోకుంటే పనికి పోతలేవు, నీకు ఎవరు తెచ్చి పెడతారు, నీకు నాకు సంబంధం ఏంటి, నేను కుసింపెట్టి సాకనీకి నీ అన్న నేను కష్టం చేసుకోవాలా, నీ బతకాలా అని అన్నాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, నేను పనికి వెళ్ళను, నువ్వు సంపాదించి ఇవ్వు, నేను ఇంట్లో ఉంటాను చెప్పాల్సింది. నేను అమ్మ నువ్వు కొడతావు కదా, పనికి వెళ్తావు, మళ్ళీ అనుమానిస్తావు కదా, మళ్ళీ కొడతావు కదా, నువ్వే నన్ను పనికి వెళ్ళనంటే ఎందుకు వెళ్ళను, నేను కొడతా తిడతాను, నేను మగాయనను కదా, నేను నీ మొగుడిని కదా, కొడతా తిడతా, అన్నీ భరించాలి నువ్వు కుక్కులాగా చెప్పులాగా ఉండు, అంతే నా బాలిసలాగా ఉండు, అధికారం చలాయించకు, ఎంతలా ఉండాలంటే అంతలా ఉండాలని బాగా కొట్టినాము. రోకులు కొట్టుతుంటే కొడుతున్నాము ఎప్పుడైనా కానీ. నెత్తిలో 3 పొక్కులు పడ్డాయి మేడం, నెత్తిలలో రక్తం ఇట్లా కాతున్నా కూడా మళ్ళీ లేసి ఎంబడే అన్నం వండి పెట్టాలి, చాయ్ లేకపోతే మళ్ళీ డబ్బాలు కొడతాడు. నువ్వు పొద్దుంతా ఎంతో తిరుగుతున్నావు, బండిలో తిరుగుతున్నావు, సినిమా ట్యాక్సీలకు దాని పొంటి తిరుగుతున్నావు నువ్వు అని అంటుండు మేడం. నన్ను చూపి అంటే అది చూపిస్తలేడు మేడం. పట్టుకోమని ఏమని చెయ్యి అది చూసుకోవచ్చని నేను అంటే కూడా లేదు, ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను నేను తర్వాత చెప్పేవారు. మరి ఇప్పుడు ఎందుకు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అంటే, నేను ఇట్లా బాధ పెడతా, జీవితాంతం బాధపడాలి నువ్వు, నరకం అంటే ఏందో అనుభవించాలా, లేకపోతే నేను చచ్చిపోనే తాడిచ్చిండు మేడం. తాడిచ్చిండు, గసలేట్ నూనె ఇచ్చిండు.
నేను వచ్చేసరికి నీకు ఇజ్జత్ ఉంది అయితే చచ్చిపోయింది మనకోసాను. ఇక తాడా ఇచ్చుకేసి వెళ్ళిపోయింది మేడం. ఇక నేను ఏం చేసుకోలేదు. ఇక నేను ఏమని చేసుకుంటున్నా పిల్లలు ఆగిపోతారు కదా, ఈయన ఏరే పెళ్లి చేసుకుని మంచిగా ఉంటారు కదా అని నేను అట్లా అనుకున్నా మేడం. ఇంకా ఆ పిల్లలు ఉన్నప్పుడు కావాలని దగ్గరికి వస్తాడు మేడం. రవిడి లాగా బియ్యాలు చేస్తాడు. ఒక మా భర్త లాగా నన్ను అతను చూడలేదు. ఎప్పుడో రవిడి లాగానే చేస్తాడు ఈ పిల్లలు ముంగట. అది ఖరీదంటే నా దగ్గర పండుకుంటలేవు, నువ్వు ఎవరి దగ్గరకో వేస్తున్నావు, ఎవరి దగ్గరకు తిరిగేసి వస్తున్నావు, వాని దగ్గరకో నీవు నాకు అవసరం లేదు. దసరా రోజు మా అత్తమ్మ అప్పుడు బతికే ఉండే 1 సంవత్సరాల కింద బతికే ఉంటే ఆమె కొన్ని అప్పాలు చేస్తుంది ఈ వంట రూమ్లో కూర్చొని. అంటే చేస్తుంది కదా ఆమె, నేను పనికి వెళ్తున్నా మేడం. అప్పుడు ఆమె చేస్తుంది కదా, నేను వేరే ఒక పని చేస్తామని నేను బయట బట్టలు ఎత్తుకున్నా మేడం. బట్టలు ఎత్తుకుతుంటే మా అమ్మ బాగా నీ అప్పలు చేస్తుంది, నీ బట్టలు ఎత్తుకుతున్నావా అని ఫుల్ తాగున్నాడు మేడం. ఆ రోజు తాగున్నాడు. ఇంత పెద్ద ఇటుక రాయితోటి ఇట్లా వేసిండు మేడం. ఈడ వేస్తుంటే రక్తం అంతా ఇట్లా కారుతుంది మేడం. మొత్తం ఇట్లా కారుతుంది. ఇట్లా కింద పడిపోయినా నేను. ఈడ బట్టలు ఎత్తుతుంటే ఆడ పడిపోయినా. ఇట్లా డొలకొండ అంత దూరం పోయి పడిపోయినా నేను. అంత రక్తం అంతా ఇదంతా రోడంతా కారింది రక్తం అంతా. నాకు స్రూలు ఏం లేదు మేడం. ఇట్లా పెట్టి ఇట్లా ఇగ్గుకొచ్చిన అంటే కాలుపంట రక్తం అట్లనే కారుతూనే ఉంది. ఇట్లా ఇంట్లోకి అట్లనే తవ్వబడ్డది, రక్తం తవ్వబడ్డది. ఏమనలేదు, కొట్టిండు బాగా కొట్టి బాగా కొట్టి మళ్ళీ పోయి కూర తీసుకొచ్చిండు మేడం. చికెన్ తీసుకొచ్చిండు. ఇకొస్తే చికెన్ వేస్తావా లేదా అని మళ్ళీ నీళ్ళు ఇట్లా డబ్బతో ఇట్లా కొడుతుండు మేడం. తలకాయ మీద నీళ్ళు కొడుతుండు. అంతే యాక్టింగ్ చేస్తున్నావు కదా, నటన చేస్తున్నావు కదా, నీవు లేసుకొచ్చి కూర తవ్వలేదని మళ్ళీ బొంగుతోటి మళ్ళీ కొట్టిండు మేడం. ఇదంతా కొట్టిండు మేడం. ఇదంతా ఇంత లాభ వచ్చింది ఆ రోజు. సైట్లు అయితే నీకు రాదు, వాడు చేయనికి రాదు. ఒకసారి మా అన్న వచ్చిండు చూసిపోనికి చిన్న దగ్గరికి వచ్చిండు. అలాగే నాన్న చూడడానికి వచ్చిండు మేడం, నా దగ్గరికి వచ్చిండు. అలాగే మీ అన్నని ఎందుకు విలంపించినావు, మీ అన్నకి నీకేమో సంబంధము, నన్ను లేకున్నప్పుడు ఏం పాపం చేస్తురా అని అంత పాపానికి నువ్వు ఒడగొట్టినావా? నీకు అంత అయినా సరిపోదా? నీకు ఎంతమందితో తిరుగుతున్నావా నువ్వు? ఎంతమందితో పాపం చేస్తున్నావు? నీకు అంత ఒప్పుకుందా? నీకు అంత ఇది ఉంది దానికోసని బాగా కొట్టిండు మేడం. మీ ఇంట్లో బెల్ట్ తోటి వైర్లతోటి అన్నిటితో కొట్టిండు మేడం. అవసరం లేదు, మీ అన్నతో పాపం చేసినావు, మీ అన్నతో వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నా ఇంట్లో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. నీ చెల్లెలతో నీవు అట్లా చేస్తే నేను కూడా అట్లా చేస్తుంటేనేమో, నాకు అదంతా తెలియదు, నాకు చేయలేదు, నాకు ఏ పాపం తెలియదు అని నేను అన్నా మేడం. అట్లంటే ఇక గ్యాస్ సిలిండర్ ఎత్తేసిండు మేడం మీద, భుజం మీద, ఈ భుజం మీద గ్యాస్ సిలిండర్ ఎత్తేసిండు. ఇంటి దగ్గర ఎవరైనా చెప్పినాక వస్తుంటే మనం ఉంచుకున్నావా నువ్వు? వాళ్ళకి ఏమని చెప్తాడు మేడం, నా దగ్గర పండుకుంటలేదు, ఎన్నో సంవత్సరాలు అయింది, అందుకే కొడుతున్నాను అని చెప్పు అని పిల్లలతో చెప్పి పంపిస్తుండరు మేడం వాళ్ళకి. మళ్ళీ సాయంత్రం పూట ఆయన వచ్చేసరికి గణంతో వణుకుతూ ఉండాలంట మేడం. నేను ఆయన ఎట్లా వస్తాడేమో, ఏది తాక్కొట్టి వస్తాడేమో, వచ్చి ఏం కొడతాడో ఏమో, ఏం మాట్లాడతాడేమో, ఏమన్నా పిల్లలకి ఇట్లా కొడతాడు మేడం. ఆ పిల్లలు ఏడుస్తారు కదా మేడం కరెక్ట్ కొట్టినప్పుడు, ఏడ్చినందుకు ఆ పిల్లలకి ఇట్లా కొడతాడు మేడం. ఆయనకి ఎంతమంది అక్క చెల్లెలు? ఆయనకు 2 మేడం, ఒక చెల్లెలు ఒక అక్క. ఎవరు అడగరు మేడం, కొడుతున్నావు ఎందుకు చేస్తావు ఇలాగా అడగారు మేడం. ఊర్లో నాయం చేసినప్పుడు వాళ్ళ అక్క అంటుంది, ఇంకా నన్నే అంటుంది, మీ భార్య వాళ్ళ మేనమామ కొడుకు బండి మీద వాళ్ళ అమ్మ తాను అర్ధరాత్రిలో శుక్రవారం 12 గంటలకు వెళ్ళింది, నేను చూసినా అంటుంది మేడం. ఒక్కొక్కరికి ఇల్లు సంపాదించినా డబ్బులు సంపాదించినా ఎట్లా ఆశ ఎట్లుంటుంది, నాకు నిన్ను కొట్టడం ఆశ. నాకు నేను నరకమంటే ఎట్లా చూపించేదో నాకు ఆశ. నా కాలు పట్టుకోవాలి రోజు నా అన్నం తినద్దు, కాలు పెట్టి ఆయన నమస్కారం చేయాలి, రోజు నమస్కారం చేయాలంట మేడం. రోజు కాలు కొడుకొని తాగాలంట ఆయన. రోజు నేను చెప్తాను కదా, రోజు నేను టాయిలెట్ పోసి అది తాగాల. నువ్వు కొట్టేది, తాగేది, చిట్టేది, ఇది అనుమానించడు, ఎప్పుడు అనుమానించేదే మేడం. నీవు నాకు వద్దు. మిమ్మల్ని బయట గిట్టుకు ఎక్కడ తీసుకెళ్ళరు? ఎక్కడ లేదు మేడం. గిస్సు కొనిపిస్తారా? అమ్మని మేడం ఆ కళలో ఊహించుకున్నది కూడా లేదు అది మాకు అసలు. మాకైతే ఇంకా ఏం లేదు మేడం, మాకు సరదాగా ఎప్పుడు మాకు ఒక పిల్లలకి తండ్రి లాగా లేడు, నాకు ఒక భర్త లాడు సరదాగా లేదు మేడం. ఏదైనా సరదాగా ఏదైనా చెప్పుకున్నాను అనుకో,
ఇగో గిట్ల బండి కొనుక్కునొచ్చు కదా, ఇంత అట్రాక ఆటోల కోసం చూసేది ఎందుకని ఒక్కసారి అన్నందుకు నీకు బండి కావాలన్నావా, నాకు నీకు బండి కావాలన్నా, బండి నన్ను చేసుకోకపోయినా కార్లో మంచిగా తిప్పుతుండు కదా వాడు అని ఇట్లా అన్నాడు మేడం. ఆయన కోసమే అన్నా నేను, ఇట్లా నిలబడతావు కదా ఆటోల దగ్గర, ఎందుకు టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది కదా, నీకే లేట్ అవుతుంది కదా, బండి కొనుక్కోవచ్చు అన్నందుకే మేడం అట్లా తిట్టిండు. చూసుకున్నకపోయినా ఏమన్నా చూసుకునే ఉంటావు నువ్వు, నీకు అలవాటే కదా, నీ జాతే అలాంటిది. ఇక ఇంట్లో ఒక ఖర్చుకి ఇయ్యాడు, ఏమిటికి ఇయ్యాడు. ఇప్పుడు అవి 10,000 8,000 నాకు చేతికి వస్తాయంటే అవే స్టిట్టులకి అవి ఇంట్లోకే సరిపోతున్నాయి మేడం, ఏమిటికి సరిపోయి ఇంకా సాల్కి వస్తున్నాయి. ఇక మిగతా పైసలు నువ్వు ఎప్పుడో ఒకసారి గుంజుకుంటా ఉంటాడు, 2,000 3,000 గుంజుకుంటా ఉంటాడు, తాగేసి వస్తూ ఉంటాడు, ఖర్చు చేస్తూ ఉంటాడు మేడం. ఆయనకి వేరే ఏదైనా చెడ్డ అలవాటు ఉందా? ఇక తాగుడు ఉంది మేడం, ఇంకోటి అలవాటు అయితే ఇక నాకు తెలియదు మేడం, దేవునికి తెలిసిందన్నమాట, నాకైతే తెలియదు అది. తెలియదు. నేను ఎప్పుడు అనుమానించలేదు కూడా. నేను నీకు తింటావు తాగుతావు అని కూడా ఎప్పుడు నువ్వు కష్టం చేస్తావా, తిను కడుపుండే తాగు, నన్ను మాత్రం బాధ పెట్టద్దు అని అంటా మేడం. అట్లయినా ఈనాడు మేడం ఇంట్లో అడ్డమైన ప్రశ్నలు వేస్తాడు. బయట కూర్చున్నావు, బయట ఎందుకు కూర్చున్నావు, ఎవడని కూర్చున్నావు, ఎవరి గురించి కూర్చున్నావు నువ్వు, నీళ్ళు మోసిన ఎందుకు మోస్తున్నావు, ఈ రాత్రి నీళ్ళు ఎవరు చూడాలని మోస్తున్నావు, ఎవరు చూడాలని మోస్తున్నావు, ఎవరి కోసం మోస్తున్నావు, ఎంత ఎట్లా మస్తు గెలిచి మాట్లాడుతాడు మేడం. పిల్లలు ఎదురు బాధలు ఉన్నా కూడా అట్లా మాట్లాడతాడు మేడం. నీవని చెప్పి నాకు అవసరం ఇంట్లోనా, ఏదైనా కూరగాయలు లేవంటే లేవా, కూరగాయలు లేవా, నీ దగ్గర పైసలు ఉన్నాయి కదంటే ఎవరి దగ్గర నువ్వు ఇస్తాడు, అప్పుడే ఇచ్చిన జీతం, ఇవి నావి పైసలు, నువ్వు అడిగేది అవసరమే లేదు. సరే, మీ ఆయన పేరేంటి? యేసు మేడం. యేసు. ఆయన ఏం చెప్తారో చూద్దాం. సరే మేడం. ఆవిడ కొన్ని కంప్లైంట్ ఇచ్చారు నాకు, ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడే తెలుస్తుంది నాకు. ఇంట్లో గొడవ విషయంలోనే కొట్టాను ఒకసారి, మంచిగా ఉన్నాం, కొద్ది రోజులు అయినాక మళ్ళీ గొడవలు ఇంట్లో స్టార్ట్ అయినాయి. ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? ఉట్టుటిగానే గొడవలు స్టార్ట్ అవుతాయి మేడం. మీరు చేస్తారా ఆవిడ చేస్తుందా? నేను ఏదన్నా అన్నాను అనుకో, దాన్ని వదిలేదు. ఆహా ఎట్లా అన్నావు నువ్వు, అవునే నువ్వు ఇంటికాడ ఉంటావు, ఊరంతా ఎందుకు తిరుగుతావు, ఇల్లు విడిచిపెట్టి, వచ్చే వరకు ఇంట్లో ఉండదు మేడం, ఇల్లు లాకేస్తుంది, ఎక్కడో వెళ్తుంది, బయటికి వెళ్ళామంటే ఎక్కడ వెళ్ళొద్దా, ఇంట్లోనే ఉండాలనా, ఆమె ఒకటన్నా నేను ఒకటన్నా పెద్దగా పెరిగిపోతుంది ఇక అక్కడ. ఆమె మాటలు అయితే నేను దెబ్బలు అవుతాయి. ఒక్కసారి లాక్ వేసింది లేదు మేడం, నువ్వు అడుగు, నువ్వేమీ అడగాలి. ఎప్పుడు వేసినా లాక్, నన్ను ఎప్పుడు వేసినా లాక్, నువ్వు వచ్చినప్పుడల్లా ఎప్పుడు వేసింది లాక్ వేసింది, ఎప్పుడుంది, ఏ వారం చెప్పు, ఏ రోజు చెప్పు, నువ్వు ఏ రోజు వేసినా నేను లాక్ తాళం వేసిపోయింది, ఏ రోజు, ఏ తారీఖు చెప్పు, నువ్వు ఏ రోజు మరి, అలా కాదు, ఏ రోజు మరి. అమ్మాయి అనింది మీరు పెళ్ళి అయిన వచ్చిన రోజే నన్ను కొట్టారు, నేను కొట్టినాను. బస్సులను బుడతాను ఎవరు ఎవరు కొట్టిరు, దేని గురించి ఏంది గురించి కొట్టినా మరి చెప్పండి, దేని గురించి కొట్టినా నేను? ఊర్లో అందరు నీకు బాగా చెప్పిరాని, ఎవడు బాగా చెప్పిడాని నీకు బస్సులను బుడతాడు కొట్టలేదా? నేను కొట్టలే మేడం. కొట్టింది మేడం, నేను చెప్తాను. అబద్ధాలు ఆడద్దు, అబద్ధాలు ఆడద్దు, పిచ్చి కొట్టిన ఆ రోజు. ఇప్పుడు నువ్వేంటి, ఒక 18 ఏళ్ళు కొడుకు, ఒక బాయ్ కాదు, ఒక చిన్న టీనేజర్ కాదు నువ్వు, నీకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉండేటప్పుడు నువ్వు కొట్టచ్చా ఒక ఆవిడని? ఆ పిల్లలు మళ్ళీ పెద్దదయ్యి అది నేర్చుకోదా? నీ కొడుకు నేర్చుకుంటారా లేదా? నీలాగే తాగి వచ్చి రోజు మీ భార్యని కొడుతుంటే ఆ కొడుకుకి నేర్చుకుంటాడా లేదా నీ కొడుకు? రోజు ఎక్కడ కొడుతున్నా మేడం, అదే రోజు నువ్వు కొడతా ఉంటాను కదా చెప్తున్నారు. రోజు ఇంటి ఈ రోజు వాదలేదు, ఈ రోజు తిట్టలేడు, ప్రశ్నలు వేసలేడు, కొట్టలేడు అన్నికి లేదు మేడం. చూస్తావా నాదేందో చూస్తావా, నా శాతలేందో చూస్తావా, తీసుకోడు రోకలు వండి తీసుకుంటాడు, గొట్టలు తీసుకు ఏ చేతులకు ఏ దొరికితే దాంతో కొడతాడు మేడం. మళ్ళీ మీరు చెప్పారంట కదా, నేను పెళ్లి చేసుకునేదే నీకు కొట్టడానికే, నువ్వు నరకం అనుభవించాలి. ఎప్పుడు ఒక మంచి అమ్మాయిని మంచిదాగే చూసుకో. మంచిలాగానే చూసుకుంటున్నా మేడం. కాదు ఆవిడ చెప్పింది చూస్తే నాకు కావాలంటే నా 3 పిల్లలు ఉన్నారు మీరు అడగండి అంటుంది. ఈవిడ కావాలంటే అబద్ధం చెప్తారండి, ఆ పిల్లలు అబద్ధం చెప్తారా చెప్పండి? చెప్పరు.
ఆ? చెప్పరు కదా పిల్లలు నేను కొట్టింది అయితే వాళ్ళకి వచ్చి ఒక మంచి తండ్రి కావాలి, ఒక మంచి తల్లి కావాలి వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఇలాగ చేస్తూ డ్రామాలు చేస్తూ ఉంటే మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోతే, పెద్ద కుర్రోళ్ళు అయిపోతే వాళ్ళు సైకోలాగా బిహేవ్ చేస్తారా లేదా? మరి ఎందుకు కొడతావు నువ్వు? నీ ఏమంటాడు మేడం, నువ్వు 4:30 లేస్తున్నావు, పొద్దున్న నా దగ్గర పండుకుంటలేవు కదా, ఎవరి దగ్గర పోయి పండుకొని వచ్చి నా దగ్గర పొద్దున ఎందుకు లేస్తావు? ఒక్కోసారి 2 గంటలకే లేస్తుంది మేడం. అదే అడిగిన నేను, ఎందుకు లేస్తావు 2 గంటల టైంలో? అంటే తనకి నిద్ర రాలేదయ్యా, నిద్ర రాలేదు తనకు, అందుకే పడుకోలేదు, పని చేసుకుంటుంది, తప్పేంటి? లేదంట. ఎవరి దగ్గర పోయినా, ఎవరి గురించి ఆ టైంలో ఎందుకు లేస్తావు అని అడిగిన తప్ప మేడం? లేదు, పోయినా నువ్వు ఎవరి దగ్గరకు పోయినావు, అందుకే లేచినావు నువ్వు. మీరు అడిగారు అలాగా ఏమని? ఇలాగా 2ంటికి ఎందుకు పడుకున్నావు, ఎవరితో లేచి వెళ్తావు అని? 2 గంటల టైంలో నిద్ర ఖరాబ్ చేసుకుని ఎందుకు లేచి ఇది చేస్తున్నావు అని చెప్పిన. ఇట్లా లేదు మేడం, నీ పోయినావు, నేను 4:30కి డ్యూటీకి వెళ్తా కదా, నువ్వు కరెక్ట్ గా 4 గంటలకు లేవు, అర్ధ గంటలో అయిపోతుంది అని చెప్పిన. ఎన్నిసార్లు అడగలేదు మేడం, అంత మంచి చెప్తే నేను ఎందుకు విన్నాను మేడం? ఈ బట్టలు ఎందుకు అమ్మినావే, చీరలు మంచి మంచి చీరలు అమ్మినావు అంటే నువ్వేమన్నా బట్టలు కొనిపించినావు నాకు పెళ్లి అయినప్పటి నుంచి? కొనిపించకపోతే ఎక్కడికి వచ్చినాయి? నేను కొనిపించకపోతే సీరలు నీకు ఎక్కడికి వచ్చినాయి? నీకు మంది పెట్టిన సీరలు నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి పడేసి మా తల్లిదండ్రులు పెట్టిన సీరలే కదా మేడం, మా అమ్మ వాళ్ళు పెట్టినవే కదా మేడం. అంటున్నారు కదా, నేను చేసిన తప్పు అంటున్నారు. నా తప్పే అది. సారీ చెప్పు, అది సారీ నేను చేసిన తప్పే అది, నేను ఒప్పుకుంటున్నా. సారీ. లేదు మేడం, నేను ఎట్లా ఉండాలా చెప్పమను మేడం, నేను ఎట్లా ఉండాలా నీ లెక్కల చెప్పు. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్నిసార్లు చెప్పినా కదా, ఎన్నిసార్లు కాలు మొక్కుతావు, తప్పైనా ఒప్పుకుంటావు, మళ్ళీ తర్వాత అట్లానే చేస్తావు. మరి ఇప్పుడు ఎట్లా మరి చెప్పు, ఇంకేం చెప్పాలి? నీకు ఏమేమి కావాలా నా నుంచి చెప్పు. ఇప్పుడు నమ్మకం ఉంటాను గ్యారంటీ ఏంది? ఇప్పుడు నమ్మకంగా ఉంటాను గ్యారంటీ అయింది. 2 సంవత్సరాలు అట్లా కాలు ముక్తానన్నా తప్పైందా అంటూనే ఉన్నా, మళ్ళీ అట్లా చేస్తున్నాను. ఇప్పుడు నమ్మకం ఉంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు లాయర్ గారు వస్తారు, డాక్టర్ గారు వస్తారు, వాళ్ళ దగ్గర పెట్టుకుని రాసుకుంటాం మేము. పండిన కాడ ముక్కన్నోరు చెప్పు, ఏమేమి కావాలో ఇప్పుడే చెప్పే ఆయనకి. ఇప్పుడు చెప్పు, అన్ని చెప్పేసి ఏది నేను కోరుకునేది ఏంటంటే మేడం, నాకు వద్దు ఆయన. ఎందుకు వద్దు? వద్దు మేడం, నేను భరించలేను. టార్చర్ భరించలేను, కొట్టుడు భరించలేను, అనుమానం భరించలేను అంటున్నారు కదా. ఒప్పుకున్నాడు కదా మేడం కొట్టానని. ఎప్పుడు? ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా. కాదు, కొట్టను అట్లా అంటున్నాడు, ఎప్పుడు అట్లనే అంటున్నాడు కదా మేడం. ఒప్పుకున్నా మేడం. ఎన్నిసార్లు మేడం కొట్టను ఏం చేయమంటే అది చేస్తాం మేడం. నాకు అయితే అది ఎందుకు కారణం, దేని గురించి? సరే, నువ్వు వదులుతాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీ 3 పిల్లలు పాడకపోదా? నా దగ్గర నేనే సాకుతాను. ఏంటి, ఏం సాకుతావు? పిల్లలు నా దగ్గర బాగా చూసుకుంటుందా? తండ్రి లేనంటే వాళ్ళు ఎగతాళంగా చూడరా స్కూల్లో? ఒక తండ్రి లేని పిల్లలు అయ్యో తండ్రిని వదిలేసి వచ్చేసారు వీళ్ళు అని తప్పుగా మాట్లాడరా? ఎప్పుడు భార్యలాగా చూడలేదు కదా మేము, ఎప్పుడు పిల్లలాగా నేమ్ చూడలేదు పిల్లలకి. చాలా తప్పు చేస్తున్నావు. ఎన్నిసార్లు కొట్టించుకున్నావు? రోజు కొడుతున్నావు అంట కదా. ఎంత కారు రక్తం ఒక్కసారి హాస్పిటల్ తీసుకొచ్చిండు అడగండి మేడం. నువ్వు రోజు తాగుతావా? రోజు ఖచ్చితంగా తాగుతాడు మేడం. నువ్వు బంద్ చేయమని చెప్తే బంద్ చేస్తాను. ఎన్నిసార్లు మేడం కాలు పట్టుకున్న పిల్లలు నడవండి, మీరకే తెలుసు. కాలు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, తాగద్దని ఎన్నిసార్లు చెప్పాలి మేడం? ఏమంటాడు? నువ్వు అట్లా అడిగేది ఇట్లా భారతి బెలిగినట్లు బెలిగి కాలు పట్టుకొని కాలు కడుక్కొని తాగాలంట. రోజు నీ కాలు మీద నీ కాలు ముక్కాలంట కదా. రోజు వనుక్కుంటూ ఉండాలంటే నేను వచ్చేసరికి నా కాలు వచ్చేసరికి రోజు ఇట్లా అనుకొని ఏమండి వచ్చి రాని కాలు పట్టుకోవాలంటే నేను రోజు వచ్చి. ఎందుకో మేడం అట్లా కావాలంటే ఆయనకి ఆ విధంగా నేను ఉండాలంట ఆయనకు. అవునా? నేను అనలే మేడం, అన్న మాటలే కదా ఇవి, అబద్ధం అట్లా కాదు. పనికి పోయి వచ్చినాక మనిషి వచ్చినాక అవునయ్యా మరి ఇప్పుడే వచ్చినావు కదా, అన్నం తింటావా, కాలేజీలు కడుక్కుంటావా, కడుక్కో, అన్నం పెడతా అని అన్నది మేడం. ఎప్పుడు 8 పొద్దున్న 5 గంటలకు తీసుకుపోయి 10 గంటలకు తింటాం. తిని మళ్ళీ రాత్రికి ఎప్పుడు ఇంటికి వచ్చినాక 8 గంటలకు అన్నం పెడుతుంది. సాయంత్రం పెడతా అంటే ఏమంటాడు? ఎవరికి కావాలి అన్నము? తను వద్దంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం? నేను కావాలనుకుంటున్నాను. నాకు మాట్లాడాలంటే అన్ని లిస్టులు ఉంది కదా నీ మీద, తప్పు లిస్టులో అన్ని వదిలేస్తా అని చెప్తున్నా కదా. ఒకటి కానీ ఒకటి 12 ఏళ్ళ నుంచి నీ దగ్గర వచ్చి ఇరిక్కిపడింది. తను అంటున్నది కదా, దానికి సమాధానం చెప్పు. నువ్వు మాట్లాడు. మాట్లాడుతుంది 12 సంవత్సరాలకు పెళ్ళి అయింది. నా తర్వాత జీవితం నీ చేతులని పెరిగినా నేను. నాకు కూడా తెలియదు దానికి, నా పద్ధతి తెలియదా? ఒకసారి లేదు ఒకసారి బయట పడదా?
మరి బండి మీద తిరుగుతావు, సినిమాలకు ట్యాక్స్లు పెట్టి తిరుగునా అని అన్నావు కదా, పట్టుకున్నా ఒకసారి నన్ను చూసినావా? నేను చూడలే. మరి చూడగానే ఎందుకు నేను ఒక అంటున్నావు మాట అంటే నేను ఒక మాట గలీజ్ ఎందుకు మాటలు అంటున్నావు మాట్లాడినా మరి? మేడం. నేను రియల్ గా మాత్రం ఎప్పుడు ఎందుకు చెప్పను. మాట్లాడతావు అలాగే చెప్పు. నీ పోయినా గలీజ్ ఎట్లా మాటలు అంటావు మరి? ఎందుకు ఎందుకు అంటున్నావు మాట్లాడతావు? మరి? పట్టుకోలేదని ఒకటి నిజం పట్టుకోవాలని అడగాలి. అప్పుడు ఏం చేస్తుంటే అది చేయాలి నన్ను. నువ్వు ఆయన దగ్గర పోయినా వీని దగ్గర పోయినా ఈ రోజు వద్దు నా దగ్గరికి, నాకు అన్నం పెట్టద్దు. ఇప్పుడు ఏమందా చెప్పు. లాయర్ గారిని పిలుద్దామా, డాక్టర్ గారిని పిలుద్దాం. పిల్లండి. వాళ్ళు కరెక్ట్గా నీకు చెప్తారు. నీ మనసులో ఏముందో అది అలాగే స్కాన్ చేసి డాక్టర్ గారు చెప్పేస్తారు. సరే. ఆ? నువ్వు అబద్ధం చెప్తున్నావా లేకపోతే మన రోజా చెప్తుందా అని ఆయన స్కాన్ చేసి నీ రెండు మాటలు మాట్లాడితేనే ఆయన చెప్పేస్తారు. సరే మా. పిలవనా? రండి డాక్టర్ గారు. విన్నారు కదా మేడం. కేసు స్టోరీ మన రోజాది. మేడం మేడం బహుశా ఏంటంటే ఇది మన అంటే తాగటాలు తిట్టటాలు కొట్టటాలు ఇవన్నీ కూడా మనం సహజంగానే చూస్తూ ఉంటాం రోజు. అంటే ఏంటంటే బహుశా పీత బాధలు పీతవి సీత బాధలు సీతవి అంటారు. అంటే నీ కష్టం నీకే బాగా అర్థం అవుతుంది మా అందరికంటే. అయితే ఇక్కడ ఏంటంటే రోజా యొక్క మనస్తత్వాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇతని మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కనుక బేస్మెంట్లో కూడా కొంతవరకు తన మనస్తత్వంలో ప్రాబ్లం ఉంది అనేది. యేసు లాంటి వ్యక్తికి ఎవరు బలం అంటే కనుక, ఇటువంటి వాళ్ళు బలపడాలి అంటే కనుక ఒక చేతకాని వాతావరణం ఉంటే కనుక బలపడతారు. అంటే ఏంటంటే ఒక గివ్ అప్ యాటిట్యూడ్. అంటే ఒక చేతకానితనం అన్నది ఎక్కడి నుంచి మొదలైందంటే రోజా బహుశా మీ తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలైందని మనం చెప్పుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక నీకు అతన్ని కట్టబెట్టి వాళ్ళ చేతులు దులుపుకున్నారు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. ఈ చేతకానితనం ఏదైతే ఉందో, చేతకాని పరిస్థితులు, నా చేతకాని తనము అనేటటువంటి మాట నువ్వు పదే నీ మాటల్లో మాకు వినిపిస్తుంది వైబ్రేషన్. అంటే ఇది 14 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఆ చేతకానితనం అనేటటువంటి మాట నువ్వు వాడుతున్నావా, లేదంటే మొదటి నుంచి ఆ కాంప్రమైజ్కి వచ్చేసావంటే కనుక మొదటి నుంచి ఇదే పరిస్థితి. నెంబర్ 2 ఏంటంటే ఏకతాటిగా పిల్లల్ని కంటాం. పిల్లల్ని కంటూనే మన సైకాలజీ కూడా ఎలా వీక్ అయిపోతుంది అంటే కనుక నాకు 3 పిల్లలు, నేను ఇంకెక్కడికి వెళ్తా? అంటే 3 పిల్లలు కన్నది మీరే, 3 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చేతకాని దాన్ని అయిపోయాను, నేను ఇంకేం చేయలేను అనేటటువంటి సైకాలజీలో మునిగిపోయేది కూడా మీరే. నెంబర్ 3 ఏంటంటే నేను బయటికి వెళ్ళి బతకలేను, బయటికి వెళ్తే కనుక మొగుడు వదిలేసిన స్త్రీ అనుకుంటారు కాబట్టి నేను బతకలేను. నెంబర్ 1 నేను సంపాదించి నా పిల్లల్ని నేను పోషించలేను, కేవలం ఇంటి పని వంట పనిగా ఒక్కదానికి నేను ఇంటి పక్షిని మాత్రమే అనేటటువంటి సైకలాజికల్గా మిమ్మల్ని మీరు అనుకోవటం అనేటటువంటిది 3rd చేతకానితనం. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే తల్లి, చాలా వరకు నువ్వు ఒక డిప్రెషన్లో ఉన్నావు, ఒక మానసిక ఒత్తిడిలో ఉన్నావు, జీవితం మీద ఒక నమ్మకం అన్నది పోయింది. ఈ పిల్లల్ని ఈ మనిషి ఏమన్నా కాపాడుతాడు అంటే, ఒక భారీగా చాలామంది స్త్రీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, భర్తగా నన్ను పోషించలేకపోయినా తండ్రిగా నా పిల్లల్ని కాపాడితే చాలరా భగవంతుడా అనేటటువంటి నమ్మకంతోనే చాలామంది స్త్రీలు 14 సంవత్సరాలు కాదు 30-40 సంవత్సరాలు కూడా కాపురాలు చేస్తూ ఉంటారు. అటువంటి సైకాలజీతోనే నువ్వు ఇప్పటి వరకు మొత్తానికి ఇదంతా గడిపి. కానీ ఇక్కడ వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటే కనుక, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నువ్వు చేతులు ఎత్తేసావు. ఇప్పటికీ కూడా నేనేమనుకుంటున్నానంటేనమ్మా, నీ చేతకాంతనం అనేటటువంటి అంశం ఒకటైతే కనుక, సెకండ్ అంశం ఏంటంటే కనుక, ఈ మనిషికి ఇందాక నిన్ను అడుగుతున్నాడు, ఏమడిగాడు, ఎలా ఉండాలో చెప్పమనండి మేడం, ఆ విధంగా ఉంటాను అంటాను. అంటే ఇదేంటంటే చాలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే 14 సంవత్సరాల పాటు తాగి తిట్టి భార్యను కొట్టినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అక్కడ కూర్చొని నేను ఎలా ఉండాలని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే అతని సైకాలజీ అంతే. అంటే అతని సైకాలజీ ఏంటంటే, నేను మారను, నాకెవరన్నా చెప్తే కనుక అసలు మారను. ఇది చాలా విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి సైకాలజీ. ఇటువంటిది ఏంటంటే అది గ్రాండియాసిటీ అంటారు. కానీ నాకు నీ సైడ్ నుంచి కావాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఆ డిప్రెషన్ తీసేసేయమ్మా, ఆ అనుమానం అన్నది తీసేసే. అంటే ఎటువంటి అనుమానం, ఇతను ఎప్పుడు నన్ను ఉద్ధరించలేడు, ఎప్పుడు నన్ను చూసుకోలేడు, నా పిల్లల్ని కాపాడలే అనేటటువంటి సైకాలజీ కాసేపు పక్కన పెట్టు. ఇంకా ఈ ఇతని గురించి చెప్పాలి అంటే కనుక, తప్పులెన్నో ఉన్న వాళ్ళు తమ తప్పులు ఎరగరు అన్నట్టు వేమన్ ఏదైతే చెప్పాడో అది బహుశా ఇతని విషయంలో నిజమేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా సింపుల్గా అతను తలూపుతున్నాడు, కానీ ఇది అతని నిజస్వరూపం కాదు మేడం. అంటే ఏంటంటే మనం ఈ లుక్స్ వెరీ సింపుల్, బాగా సున్నితంగా చాలా ఇదిగా అనిపిస్తున్నాడు, కానీ ఇది ఇతని నిజస్వరూపం కాదు.
కేవలం ఏంటంటే ఈరోజు ఒక భయంతో అతని పద్ధతిని మార్చుకుని అలాగా చాలా విధి వినయతో అలా కూర్చుని ఉన్నాడు. కానీ అతని సైకాలజీ అన్నది, అతని బ్యాక్గ్రౌండ్లో సైకాలజీ అన్నది ఏదైతే ఆ అమ్మాయి చెప్పిందో అది వాస్తవం, అది నిజం. అంటే ఏంటంటే నువ్వు తాగితే నువ్వు మనిషి కాదు, నీ పద్ధతిని నువ్వు మార్చుకోవు, ఎవరన్నా మార్చుకోండి అని చెప్తే కనుక అది అంటే దీన్ని ఏమంటాం అంటే టెక్నికల్గా సైంటిఫిక్గా ఈగో సెంట్రిసిటీ అంటూ ఉంటాం. తప్పులు చేయటం అన్నది ఏ మనిషి తప్పు చేయకుండా ఉండడు అన్నది కరెక్ట్ కాదు. అందరు మనుషులు తప్పులు చేస్తారు, కానీ మన తప్పు ఐదర్ మనం అన్నా తెలుసుకోవాలి, లేదంటే ఎదుటివాడు చూపెడితే కనుక నేను ఈ తప్పు చేశానా రా బాబు అయితే నేను మార్చుకుంటాననేటటువంటి మినిమం సైకాలజీ మనలో ఉండాలి. కానీ ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే నువ్వు నాకు చెప్పటానికి నువ్వు ఎంత అనేటటువంటి ప్రశ్న ఉంటే కనుక బహుశా మనం మారటం అన్నది అసాధ్యం. వాస్తవానికి ఏంటంటే నీకు ఇందాక నుంచి అనుమానం వల్ల కొడుతున్నాడు అని అంటున్నాం. కానీ మేడం, అనుమానం అనేటటువంటిది ఒక బ్రహ్మాస్త్రం. అంటే ఒక స్త్రీకి తనకి నచ్చినటువంటిది ఏంటంటే కనుక తన మీద, తన క్యారెక్టర్ మీద అనుమానం పట్టడం. అయితే ఇంకోటి ఏంటంటే మేడం, ఇటువంటి సైకాలజీలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు ఏంటంటే కనుక ఈరోజు ఇతను ఇక్కడ కూర్చుని అంటున్నాడు, మేడం నేను మారిపోతాను, ఆవిడ చెప్పాలి అంటే కనుక ఆవిడ చెప్తే నేను మారిపోతానండి. ఫస్ట్ ఇది ప్రధానమైనటువంటి తప్పు. ఆవిడ చెప్తే నువ్వు మారక్కర్లేదు. నీలో ఉండేటటువంటి లోపాలు ఏంటి, ఇన్నాళ్ళు నువ్వు ఎంత భయంకరంగా వ్యవహరించావు అనేటటువంటిది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి నీకే సిగ్గు రావాలి, నీకు సిగ్గు రావాలి. మేడంకి వివరించు, మేడం నేను ఈ తప్పు చేశాను, ఈ పరిస్థితుల్లో తప్పు చేశాను. ఎందుకంటే పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో తప్పు చేసావు అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. కేవలం నేను తాగేవాడిని ఇప్పుడు తాగటం మానేస్తానంటే కాదు. నేను ఎందుకు తాగేవాడిని, ఎందుకు తిట్టేవాడిని, ఎందుకు కొట్టేవాడిని, ప్రతి అంశాన్ని తీసుకుని ప్రతి అంశానికి నువ్వు చూపెట్టేటటువంటి కారణం ఏంటన్నది ఇక్కడ చెప్పడం అనేది ఇంపార్టెంట్. అప్పుడు మేము ఏమంటామంటే, అరే ఇది ఎంత పనికిరానేటువంటి కారణము, యూస్లెస్ రీజన్ నువ్వు చెప్తున్నావు అనేటటువంటిది మేము తిరిగి ఇదే సైకాలజీలో కౌన్సిలింగ్ అంటాం. అంటే నువ్వు చెప్పేటటువంటి కారణం అసలు నీకే మేము తిరిగి చెప్తే కనుక నువ్వు నమ్ముతావా అనేటటువంటి పరిస్థితిని మేము తీసుకొస్తాం. మారిపోతాను అంటే కనుక మారమయ్యా. మార్పు అన్నది మనసులో రావాలి, మార్పు అన్నది నీ మైండ్లో రావాలి. ఎప్పుడైతే ఆ మార్పు అన్నది మాకు కనిపిస్తుందో దానికి ఎటువంటి సాక్ష్యాలు చూపెట్టక్కర్లేదు, నీ కళ్ళే మాకు అంతా చెప్తాయి. అటువంటి పశ్చాత్తాపం ఈ రోజు కనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆవిడ నీతో పాటు వస్తుంది. అటువంటి మార్పు నీలో రావాలి అని మేము కోరుకుంటున్నాం. దీనికి కూడా ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే కనుక ఈ తాగుడు అనేటటువంటి వ్యసనం బారిన పడినటువంటిది. చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టుగానే ఈ తాగుడు అనేటటువంటి వ్యసనం నుంచి కూడా నువ్వు బయటికి రావాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తాగుడు వల్ల ఏంటంటే జీవితాలు కాలిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. కాబట్టి నువ్వు ఎంత కష్టపడతావో ఆఖరికి పని మానేసి ఇంట్లో కూర్చున్నా పర్లేదు, కానీ తాగటం మాత్రం, తాగుడు జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఇది నా అడ్వైస్, నా సలహా. కాదు డాక్టర్, మేడం ఆ అమ్మాయి చెప్తుంది నన్ను రోజు కొడుతున్నారు, రోజు తిడుతున్నారు అని చెప్పింది. అవును మేడం. కానీ ఆ అమ్మాయి వెంటనే వెళ్ళి బయటికి వెళ్ళి పోలీస్ చెప్పుంటే ఈ పరిస్థితి ఏమయ్యి? అంతే మేడం. రేపు నీ కొడుకు ఇప్పుడు ఆడికి 6 ఏళ్ళు, వాడు ఇంకొక 13-14 ఇయర్స్ అయిన తర్వాత నిన్ను వచ్చి 2 కొట్టాడంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నీకు సిగ్గుగా ఉండదు? అందుకే ఇప్పుడే మారిపోయి ఒక మంచి తండ్రిగా ఉండు, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భార్యగా ఉండు. లేకపోతే అమ్మాయి ఏదైనా వచ్చి ఇక్కడ చెప్పిందంటే మేము యాక్షన్ తీసుకుంటాం, ఆవిడ చెప్పక్కర్లేదు, నేను చూసుకుంటాను. చెప్పండి లాయర్ గారు మీరు. మేడం, ఇప్పుడు ఇక్కడ మనం పెంచుకున్న కుక్కలని లేకపోతే ఇంట్లో ఏదైనా జంతువుల్ని పెంచుకుంటే వాటిని కొడితే కూడా ఒక యాక్ట్ అనేది ఉంది, అది క్రుయాలిటీ అగేనెస్ట్ ఎనిమల్స్ అని. దానికి కూడా ఒకవేళ అది వచ్చేస్తే దానికి కూడా శిక్ష అనేది పడుతుంది. నిన్ను నమ్మి వాళ్ళనందరినీ వదిలేసి నువ్వే జీవితం అనుకుని వచ్చిన భార్యని కొట్టే హక్కు లేదు అని చెప్పడానికి, ఐపీసీలో ఈ సెక్షన్స్ ఉన్నాయని చెప్పడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంత దెబ్బలాడుకుంటూ అంత బాధపడుతూ కూడా ఒక భార్య భర్తతోటి కాపురం చేస్తోంది ఎందుకు అని అంటే ఇక్కడ ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్గా ఒకటి రీజన్ ఏమైపోతుందంటే పుట్టింటి వాళ్ళ అండ అనేది ఒకటి ఉంటుంది. అది ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చిన వెంటనే నువ్వు చావైనా బతికైనా నీకు ఆ భర్త దగ్గరే ఉండాలి అనే ఒక మూఢాచారాలలో ప్రతి ఒక్క ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులందరూ ఉంటున్నారు. ఇక్కడ ఒకటి మాత్రం తెలుస్తుంది మేడం, భార్యాభర్తలు ఎవరైనా కూడా అంటే మరి ఇన్నేళ్ళు సంసారం చేసిన తర్వాత ఏంటమ్మా నీకు ప్రాబ్లం అని అడిగిన వెంటనే నా భర్త ఇలాగా, నా భార్య
భార్య ఇలాగా అని చెప్పుకునే స్థితిలో ఇంకా పిల్లల్ని కంటూ ఉంటున్నారు ఎందుకు అని అంటే దానికి ఒకటే ఒక రీజన్ ఏమనిపిస్తుందంటే వాళ్ళని ఎవరు ఓదార్చట్లేదు. వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ సొల్యూషన్ అనేది వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు దొరకకపోవడం వలన వాళ్ళు మీరు ఇంత చిన్న టచ్ చేయంగానే ఆ అమ్మాయి అన్ని విషయాలు చెప్తుంది. అంటే అంత బాధలు పెట్టుకుంటూ మీ దగ్గర కాపురం చేస్తోంది అని అంటే మీరు ఆ అమ్మాయి పట్ల వ్యవహరించిన తీరుని బట్టి చూస్తే ఆ అమ్మాయి ఇందాక ఒక 2-3 మాటలు చెప్పింది, రోజమ్మ ఏంటి కొడతారు అని. ఒక్కసారి కనుక మీరు కొట్టినప్పుడు ఆమె ఏ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందో లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇమీడియట్గా కూడా మెడికో లీగల్ కేసెస్ అయిపోయాయి. ఆ అమ్మాయి చెప్పకుండానే అంటే ఒక భార్యాభర్తల మధ్య ఏదైతే ఎప్పుడైతే ఈ మెడికో లీగల్ కేసెస్ అయినప్పుడు ఆమె ప్రమేయం ఏం లేకుండానే మీకు మీ మీద కేసెస్ వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ పాపం అది అలాంటిది ఎప్పుడు కూడా ఏమీ చేయలేదు. ఆ అమ్మాయి ఒకటి అనుకుంటుందేమో సంసారం గుట్టు రోగం రట్టు అని అనుకుంటున్నట్టుంది. ఒకటేమో సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి. ఆ హద్దు మీరిపోయిన తర్వాత మేము ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏ కీలికి ఆ వాత పెట్టాలి అని అంటారు. అది లేకపోవడం మూలాన ఆయన ఇక్కడ దాకా వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ప్రతిసారి పంచాయతీ ఏది జరిగినా కూడా ఆయనకి భయం అనేది ఉండట్లేదు. అంటే మరి భార్యాభర్తల మధ్యలో భయం ఉండాలంటే కొన్ని సందర్భాలలో ఇటువంటి భర్తలకు భయంతోనైనా ఆ కాపురాన్ని చక్కబరిచే అవసరం అయితే ఉంటుంది. మరి ఇక్కడ మరి భయం అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే నువ్వు ఆ అమ్మాయి పట్ల కొన్ని నేను ఇలాంటివి చేయను అని, అలాగే నువ్వు ఏది చేసినా కూడా ఇమీడియట్గా మా ఐపీసీ సెక్షన్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మాయికి మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఆ అమ్మాయికి చెప్తాం నువ్వు ఇలా ఉన్నప్పుడు ఇమీడియట్గా నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు నీకు నేను చేసింది ఇంత తప్ప అని అనేటట్టు నీ పరిస్థితి కలుగుతుంది కనుక డెఫినెట్గా కూడా మార్పు అనేది వచ్చేది అవకాశం ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందాక ఆయన ఒక మాట చెప్పారు మేడం, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నప్పుడు అలా ఆయన బిహేవ్ చేయొద్దు అని అంటే 95% ఆఫ్ ఆడపిల్లలు భర్తలతోటి సక్రమంగా కాపురం చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంటే తండ్రి తన తల్లి పట్ల వ్యవహరించిన బిహేవియర్ మూలాన వాళ్ళు మగవాళ్ళ మీద ఒక అవర్షన్ అనేది ఏర్పరచుకుంటున్నారు. ఒకటి మేడం, ఇలాంటి వాళ్ళల్లో ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇమీడియట్గా మారిపోతాను అని అన్నవాళ్ళు ఇమీడియట్గా మారరు. ఎందుకంటే వీళ్ళని కాన్స్టెంట్గా కూడా చెక్ చేస్తూ నువ్వు ఇలా ఉన్నావా, ఎట్లా ఉన్నావు, ఎందుకున్నావు, ఈ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషను అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇమీడియట్గా ఎవరో ఒకరు ధైర్యం లాంటిది కావాలి. ఆ ధైర్యము అనేది మనం ఇప్పుడు రాసిచ్చినా కూడా ఇక్కడ కాపురాలో వీళ్ళు ఉంటారట మేడం. ఉన్నందుకు నేను ఏమంటున్నా అంటే అక్కడ మీడియేషన్ సెంటర్కి వీళ్ళని పంపించి మాకు కౌన్సిలింగ్ లాంటిది కావాలి. ఎందుకంటే ఆయనకి ఎవరు వదిలేస్తున్నారు అనే ఒక ఊహ మాత్రం ఆయన కలగకూడదు. వీళ్ళు నన్ను చూస్తున్నారు, నన్ను చెక్ చేస్తున్నారు, వీళ్ళని ఇలా చేస్తే రేపొద్దున నా హయ్యర్ అఫీషియల్స్కో ఎవరికో కంప్లైంట్ ఇస్తారు అనే ఒక భయం ఆయనలో ఉంటే మాత్రం మార్పు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారు కదా, మనం అంత మొండి పట్టుదల పెట్టుకుని నేను వెళ్ళను నాకు అక్కర్లేదు అని అంటే ఆ పిల్లల జీవితం కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అవునా? ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యను అని చెప్పి ఆయన ఖచ్చితంగా మేము రాయిస్తాము. ఆ కౌన్సిలింగ్ అనే దానికి కూడా మనం పంపించడానికి ఇక్కడి నుంచి ఏర్పాటు చేద్దాం. నువ్వు తీసుకెళ్ళు, కౌన్సిలింగ్కి తీసుకెళ్ళు ఆయన్ని. నువ్వు మారును నాకు వద్దు గిద్దు అని చెప్పకూడదు. చాలా తప్పు. కాళ్ళ పడయ్యా అమ్మాయిని, నువ్వు ఎంత మంచి అమ్మాయి. పది సార్లు ముక్కండి మేడం, ఒకసారి కాదు 10 సార్లు ముక్కండి కాదు. ఈ 10 సారి ముక్కడం వేరే. ఇప్పుడు నువ్వు రాసుకెళ్ళు, నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళు. అర్థమైందా? నాకు తెలియదు కదా మేడం. అమ్మ మేము రాసిస్తాం. నేను అన్ని రంగారెడ్డిలో కదా మేడం, ఇక్కడే రంగారెడ్డి కనుక అక్కడ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అమ్మ అది ఫ్రీగానమ్మా, మీలాంటి వాళ్ళ కోసమే. సంసారాలు విచ్ఛిన్నం కాకూడదు అని. ఎందుకు కోర్టులో అన్నిసార్లు ఆ మీడియేషన్ సెంటర్స్ అవన్నీ ఎందుకు పెడతారు? ఒక డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ట్రైన్డ్ కౌన్సిలర్స్ మన ఇద్దరు మాట్లాడితే చాలదు, ఆ రోజా మాట్లాడితే చాలదు. ఆయన మాట్లాడాలి, ఏమేమి చెప్పాలో ఆ పిల్లలకి చెప్పని ఆవిడకి చెప్పని, ఆవిడ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీరు ఇద్దరు సంతోషంగా, పిల్లలు సంతోషం. ఎంత అందంగా ఉంది చూడండి, ఆ పాప ఎంత బాగుంది, దాన్ని చూసి కొడతావయ్యా, తప్పు కదయ్యా.
అసహ్యంగా ఉంది. కొట్టకూడదు అలాని. నీ కొడుకు చూడు ఎంత అందంగా ఉన్నాడు. చూడవయ్యా అంటున్నారు, మా మీద కొట్టరు, మా నాన్నగారు మా మమ్మీ మీద కొడతారు. చిన్న బాబు ఇంకొక 9 ఏళ్ళు కూడా అవ్వలేదు. ఆ కుర్రోడికి ఈ మనసు వచ్చిందంటే మళ్ళీ వీడు వచ్చి ఒక 20 ఏళ్ళు అయితే నీకేం మర్యాద ఇస్తాడు? నేను చిన్నప్పుడు నేను ఉండేటప్పుడు మా అమ్మని ఆయన కొట్టాడు, ఆయన ఒక తండ్రే కాదు ఛీ అని నీకు మర్యాద ఇవ్వరు. అప్పుడు నువ్వు బాగా అయిపోతావు, అయినా అప్పుడు వాళ్ళు మర్యాద ఇవ్వరు. అందుకే ఇప్పటి నుంచి ఈ పిల్లాడు బ్రెయిన్లో నువ్వు వాష్ అయిపోవాలి. మా తండ్రి చాలా మంచివాళ్ళు, మా మదర్ చాలా మంచిది, మా ముగ్గురిని బాగా చూసుకుంటున్నారు అని చెప్పాలి. సరియా? మీ నాన్నగారు తాగరు, ఇంకా మంచివాడు అయిపోతుంది. చెప్పు, ఒట్టేసి చెప్పు, ఎక్కువ రోడ్డు మీద ఒట్టేసి చెప్పు తాగనని. ఒట్టేసి చెప్పు. తాగను మేడం, ఈ రోజు నుంచి తాగను. తాగవు కదా? ప్రామిస్. నీ భార్య కొట్టేసి చెప్పు, నేను ఇంకా డెఫినెట్గా తాగనని చెప్పు. అమ్మ ఒట్టే, ఎప్పుడు తాగను, మంచిగా చూసుకుంటా. చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. నీ మీద అంత భయం అయిపోయిందయ్యా పాపం. నన్ను ఎక్కడ బయటకు వెళ్ళినా అనుమానించదు మేడం. ఏదైనా పని ఉంటే అవసరం ఉంటేనే నేను బయటకు వెళ్తా. కాదు, నువ్వు అలాగ చెప్పద్దు. ఆయన ఏసు ఏమంటున్నారు, మా భార్య చాలా మంచిది, ఎప్పుడు అనుమానం రాలేదు. నువ్వు ఆ మాట మాత్రం నువ్వు చెప్పకూడదు. అంటే ఇంట్లో అనుమానిస్తాడు, మీ పిల్లల్ని అడగండి మేడం. మా దగ్గర ఇక్కడ చెప్పలేదు. ఇప్పటి నుంచి ఆయన నీకు సారీ చెప్పారు, ఆ పిల్ల మీద ఒట్టేశాడు, సారీ చెప్పారు, ఇంకా చెయ్యరు. నువ్వేం చెయ్యి, నువ్వు విన్న చేట అక్కడ వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్ళయ్యా, వెళ్ళేసి నీకు తాగడం ఇష్టం లేదు కదా, ఆయన ఏదైనా డాక్టర్ దగ్గర పంపిస్తారు ఫుల్ కంప్లీట్ పోగడానికి. నువ్వు ఈ తాగడం చూస్తేనే భయం రావాలి, అలాగే ఆయన చేపిస్తారు డాక్టర్ గారు. 30 రోజులు ఆయన కష్టపడితే ఒక మంచి మనిషి అయిపోతాడు. ఇట్లా రావద్దంటే మేము మా వాళ్ళు రావాలి, మా వాళ్ళతో వాళ్ళు రావాలి, వాళ్ళ అమ్మ నాన్న రావాలి, వాళ్ళ అక్క రావాలి, వాళ్ళ చెల్లెలు రావాలి. దావత్ చేస్తే మా బిడ్డ దావత్కి మా వాళ్ళు ఎవరు రాలే, వాళ్ళ వాళ్ళు వచ్చినారు. అయితే వస్తే మా వాళ్ళని మర్యాద ఇయ్యలేదు, పలకరియలేదు, అన్నం తినమనలేదు అంటే పలకరించిన. ఒంటరిగా ఉండి అమ్మాయి ఒంటరిగా ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు చూడు, మనీలాగా 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లల కోసం తెలియదని అప్పు చేయొద్దు మేడం. నాకు తెలియదని అప్పు చేయొద్దు, అప్పు చేయకూడదు, నాకేం అవసరం. ఇద్దరు కష్టపడి సంపాదించాలి, అప్పు చేయరమ్మా. అప్పు చేయను, అప్పు నేను ఎందుకు చేస్తాను? అయ్యా అప్పు నేను చేయనానే ఆమెకే నీ ఇష్టం ఏమన్నా చేసుకో, నీ చేతికి డబ్బులు తెచ్చిస్తా, ఈమె దావత్ చేసి పెట్టి ఇప్పుడు ఇస్తున్నాడు మేడం చేతికి. ఇప్పుడు ఆవిడ తిద్దుకోవాలి, తప్పు చేసిన తర్వాత అదే మాట్లాడితే ఎలాగ చెప్పు. ఇప్పుడు ఈ రోజు కాదు, ఇప్పుడు ఈ క్షణం నుంచి మారారు. అర్థం చేసుకోదు, అదే నాదే మాట అంటుంది. నువ్వు చేస్తున్నావు కనుకనే అంటుంది. నువ్వు తప్పు చేసావు, పెద్ద తప్పు చేసావు, కొట్టడం తప్పే మన కదా. కానీ వరతే అనుకోకలానే నేను ఇంట్లో వంట చేసా కదా మేడం, మళ్ళీ దగ్గరికి వస్తాడు, దగ్గరికి వచ్చి గుంజి కొడతాడు. మళ్ళీ ఇంకా జీవితంలో ఇంకా ఎప్పుడు ఆవిడని కొట్టకూడదు, చెప్పే జీవితంలో ఎప్పుడు కొట్టను, ఇంకా మంచిగా చూసి అనుమానించదు, మాటలు తిట్టద్దు. మంచిది మేడం. ఇక్కడ MOU రాశాను మేడం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. నువ్వు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానసికంగా శారీరకంగా కొట్టకూడదు అనేసి. తర్వాతనేమో మీ ఇద్దరు కలిసి కౌన్సిలింగ్కి వెళ్తారు అనేది, ఎందుకంటే ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవడానికి మీ రిలేషన్షిప్. తర్వాత మేడం ఇంకా పిల్లల్ని భార్యని అంత సరిగ్గా చూసుకుంటారని. తర్వాత మీరు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుమానించాను, ఆమెకు తెలియకుండా డబ్బులు అప్పు చేయాలని. అంటే ఇవన్నీ చాలా చిన్నవి, చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకు రాస్తున్నారని అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయికి ఒక మానసికమైన ధైర్యం కావాలి. మీ మీద అంతా నేను ఉండను అనే డెసిషన్కి వచ్చేసింది కనుక మేము ఇవన్నీ రాయాల్సిన అవసరం వస్తుంది.
మేము ఇది రాసిస్తాము, రోజా విన్ను అన్ని సరే మేడం. మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి రెఫర్ చేస్తున్నట్టు కూడా రాస్తామమ్మా కౌన్సిలింగ్ అని. డెఫినెట్గా వెళ్ళండి. నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా నా జన్మ ఓ పూలా నీ కొమ్మలో పూయగా కల ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై చెయ్యి కలిపిన చలిమే అనురాగం. నా చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని.